ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు ఈ యొక్క 12 రాశులకు కాను శాలివాహన శకం, శ్రీ శాలివాహన శకము, శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని సంవత్సరాంతమంతా కూడా ఇంగ్లీష్ ప్రకారంగా 2026 కాను కన్యా రాశి వారికి ఆదాయం 8, అలాగే వ్యయం వచ్చేటప్పటికి 11. ఆదాయం 8, ఖర్చు 11. 11 అంటే అధికంగా ఖర్చు ఉంది. 8లో 11 తీసేస్తే 3 అధికమైనటువంటి ఖర్చు. ఇక్కడ మనకు ఒక్కటి ఎగస్ట్రా ఉన్నా కూడా వాళ్ళకి అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయని దాని అర్థం. అలాగే రాజ్యపూజ్యము, అవమానం చూసుకుంటే రాజ్యపూజ్యము 3, అవమానం కూడా 3. ఇక్కడ మనకు రాజ్యపూజ్యము, అవమానాలు 2 విషయాల్లో చూసుకున్నప్పటికీ సమానంగా ఉంది. సమానంగా అంటే గౌరవించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అవమానించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. అయినప్పటికీ పర్వాలేదు, సమానంగా ఉండడం అనేది శుభప్రదమే. అలాగే ఇక్కడ శని వచ్చేసి 7వ ఇంట మీనరాశిలో శని ఉన్నాడు, శని సంచారం చేస్తున్నాడు. అలాగే మాతృస్థానంలో అంటే చతుర్థ స్థానంలో చూసుకుంటే కుజుడు, రవి, బుధ, శుక్రులు, రాహు కూడా ఉండడం, తర్వాత వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. అయితే వీళ్ళ ప్రభావం వల్ల ఏమిట్రా అంటే ఈ రాశి వాళ్ళకి ప్రారంభంలో కొంత పర్వాలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో బాగానే ఉంటుంది. ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రయత్న మూలకంగా ఏది చేసినా కూడాను లాభసాటిగానే కొనసాగుతూ వస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏ పని చేసినా కలిసి రావడమే కాకుండా వీళ్ళు నూతన వ్యాపారాల ద్వారా కూడా కాస్త లాభాలను గడించే అవకాశం ఉంది. లేదా ఆల్రెడీ చేస్తూ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంవత్సరంలో కొంతవరకు అభివృద్ధి మార్గంలోకి పయనించే అవకాశం ఉంది. అంటే వ్యాపారాలు కాస్త అభివృద్ధి మార్గంగా విస్తరిస్తారు, లాభసాటిగానే కొనసాగుతుంటాయి. ఇక్కడ మనకు కన్యా రాశి వారికి చూసుకుంటే ఈ సంవత్సరాంతమంతా కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా కూడా ఉగాది నుండి గ్రహస్థితి ప్రభావాల చూసుకుంటే గురువు వచ్చేసి 10వ స్థానంలో 10వ ఇంట ఉన్నాడు ప్రస్తుతం. తర్వాత 12వ ఇంటికి మారుతున్నాడు, అంటే వ్యయ స్థానం. అయితే ఇక్కడ శని కూడా ప్రస్తుతం ఆ నక్షత్రాలలో 7వ ఇంట మారుతూ ఉండడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా మనకు ఆదాయం అయితే ఎంత అయితే ఉందో అలాగే ఖర్చు కూడా అన్ని విషయాలలో, అన్ని రంగాలలో అనేక కార్యక్రమాల ద్వారా ఖర్చు అనేది విపరీతంగా కూడా జరుగుతూ వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే శుభమూలకంగా కూడా జరగచ్చు. శుభమూలకంగా కూడా అంటే వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ఆ వివాహ ప్రయత్నాల్లో నిమగ్నమైపోవడం. మనకి ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే మనము అనుకున్నది ఒకటైతే ఖర్చు అయ్యేది ఇంకొకటి. అంటే మనం ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది అని మనం ఎక్స్పెక్టేషన్ చేస్తే అది కాస్త ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే కాదు. అలా ఆ విధంగా మనము సంపాదించింది 1,00,000 రూపాయలు అయితే ఖర్చు అయ్యేది 2 లక్షలు. అప్పుడు ఏమైంది? అధిక ఖర్చు అవ్వడం వల్ల మన దగ్గర ఉన్న 1,00,000 రూపాయలే మనం మళ్ళీ 1,00,000 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి. అంటే అది నష్టము అని అర్థం. అలా ఆ విధంగా శుభకార్య మూలకంగా అధికమైనటువంటి ధన వ్యయం కూడా అవుతుంది. మొత్తం మీద సంవత్సరం చివరిలో చూసుకునేటప్పటికీ అధికంగా ఖర్చు కనపడడం వల్ల మనకు నష్టం అనేది కూడా తెలుస్తుంది. సరే, ఇవి పక్కన పెట్టేస్తే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలియనాటి శని ప్రభావం కొన్ని విషయాలలో కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో
ఒడిదుడుకులు ఆటంకాలు ఉన్నాయి. ఆ కొన్ని విషయాల్లో ఏమిటంటే గృహప్రవేశాలు, గృహారంభాలు, నూతన క్రయ విక్రయాలు, ఇల్లు కొనడము, గృహప్రవేశాలు చేయడము, అలాగే కట్టినిళ్ళైనా కొనడం, లేదంటే స్థలం తీసుకొని గృహ నిర్మాణం వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్లకు నచ్చినట్టుగా అందమైన గృహ నిర్మాణాలు కూడా ప్రారంభం చేసే అవకాశం ఉంది. అంటే నూతన గృహ ఆరంభం. విద్యార్థులకి మంచి వాళ్ళు చదివే చదువులో బాగా పాస్ అవుతారు. మళ్ళీ ఉన్నత చదువులకి, పై చదువుల కోసమై విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందరికీ కాకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం జరిగే అవకాశాలే ఉన్నాయి ప్రయత్నం చేసుకుంటే. 100 మంది ఉంటే 100 మందికి జరుగుతుందా అని ఏమీ లేదు. అందులో కనీసం 50% జరిగినా కూడా అది గొప్పే కదా. అలా అధిక శాతం కూడా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశము ఉంది. లేదా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళు చదువులో మంచి మెరిట్ అయ్యి పై చదువుల కోసం ఇక్కడే ఉన్నత వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది విద్యార్థులకి. అలాగే ఉద్యోగ విషయాలలో ప్రయత్నం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో మంచి ఉన్నత ఉద్యోగాలలో ఎక్కువ శాతం స్థిరపడతారు. వాళ్ళకంటూ జీవితానికి ఒక మంచి మార్గం అనేది దొరుకుతుంది. స్థిరపడతారు. అమ్మయ్య, మనకు ఉద్యోగం వచ్చింది, ఇంకా భయం లేదు. ఏదైనా సరే మనము ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పురుష లక్షణం కాబట్టి చేస్తూ ఉంటే 10 మందిలో అది ఒక గుర్తింపు. లేదంటే రేపు పెళ్లి చేయాలన్నా కూడా అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటారు. ఖాళీగా ఉన్నాడంటే ఎవరు ఇవ్వరుగా పిల్లని. అలా ఒక ఉద్యోగంలో స్థిరపడ్డారంటే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇవ్వడానికి అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా, సరే అయితే మంచిదే, మన అమ్మాయిని ఇవ్వచ్చు అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా సమయానుకూలంగా కూడా ఆ విధంగా ఒక విషయంలోనే కాకుండా అన్ని విషయాలలో కూడా వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి విలువ పెరుగుతుంది. అంతవరకు తల్లిదండ్రులు కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఏమని, వీడు ఖాళీగా తిరుగుతున్నాడు, వేస్ట్గా తిరుగుతున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు, ఎక్కడైనా కొడుకు వాడంతటా వాడు ఏదైనా ప్రయత్నం చేసుకొని ఏదైనా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, ప్రయత్నం చేయాలి, కానీ ఖాళీగా తిరుగుతూ ఉంటే ఏమొస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కాస్త మందలిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం శుభవార్తలే. తల్లిదండ్రులకి మనశ్శాంతి కలుగుతుంది. అమ్మయ్య, మా అబ్బాయి ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాడు అని చెప్పేసి వాళ్ళకు ఒక బరువు బాధ్యత అనేది తగ్గిపోతుంది. అలాగే వీళ్ళు కూడా ఆ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడమే కాకుండా ఆ చేసే ఉద్యోగాల ద్వారా కూడా విదేశాలకు వెళ్ళి కూడా స్థిరపడే అవకాశం ఉంది. విదేశాల నుంచి కూడా ఎక్కువ శాతం విదేశాలకు వెళ్ళాలి అనుకుని ప్రయత్నం చేసేవాళ్ళు అందరి కల కూడా నెరవేరుతుంది. చాలామంది భయపడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఏది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా అవి ప్రైవేట్ జాబులు అనుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే ప్రతిదీ, అందులోనూ సాఫ్ట్వేర్ జాబులు అని ఇంకా ఏవేవో సంబంధించిన జాబులు, వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఏమని, ఉద్యోగ అవకాశాలు లేవు, విదేశాలకు వెళ్దామనుకుంటే విదేశాలలో ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు, మళ్ళీ పంపించేస్తున్నారు రిటర్న్ అని చెప్పేసి చాలామంది అపోహాల్లో ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. నీకెందుకు భయం? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. భగవంతుడు చేయాల్సింది భగవంతుడు చేస్తాడు. ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడుతున్నామో అంటే మనం ఏదో నేరం చేసినట్టే, తప్పు చేస్తే, నేరం చేస్తే, చేయరాని పాపం చేస్తేనే భయపడాలి. చదువుకొని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని నమ్మకంగా, మనోధైర్యంగా, సంకల్పంతో నీ ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు ఎక్కడ రావాలో, ఎప్పుడు రావాలో అది రానే వస్తుంది. కాబట్టి ఇంకా కూడా మనము సమయం వృధా చేసుకోకుండా మన ప్రయత్నాలు అయితే మనం చేయాలి.
ప్రయత్నం చేయడం నీ వంతు, దానికి భగవంతుడు అనుగ్రహించడం అది భగవంతుని వంతు. రెండూ కూడా సమయానుకూలంగా సక్రంగా ప్రతిదీ జరుగుతుంది. ఇదే కాకుండా వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ సంవత్సరంలో చెప్పాలంటే ఈ ప్రారంభంలోనే వివాహ అనుకూలత ఉంది. అలాగే స్వగృహ ప్రాప్తి యోగము ఉంది. తదుపరి నూతన వాహన యోగం కూడా ఉంది. అలాగే మనం ఇందాక చెప్పుకుంటున్నట్టుగా విదేశాలలో అన్ని దేశాలు కూడా మన భారతీయుల్ని మరీ కార్పొరేట్ వేసి ఆహ్వానిస్తాయి. రెడ్ కార్పొరేట్ వేసి తప్పకుండా భారతీయులకి రాను రాను రాబోయే రోజులని చెప్తే ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. ఒక స్వర్ణయుగం, బంగారం రోజులని కూడా చెప్పుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ జాబులు వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు అనేది విదేశాలలో వస్తూనే ఉంటాయి. అక్కడ వెళ్ళి స్థిరపడతారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు విస్తరిస్తారు. ప్రపంచానికే భారతదేశం అంటే ఒక తలమానికమైనటువంటి దేశంగా ఈ యొక్క విద్యార్థుల వల్ల ఒక మంచి పేరు, గుర్తింపు కూడా లభిస్తాయి. రాబోయే రోజులు, రానున్న రోజులు మంచి 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 రోజులే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం తాత్కాలికంగా ఏంటంటే అపసవ్య కాల సర్పదోషం వల్ల ఒక జాబులే కాకుండా దేశాల మధ్య కూడా వార్ నడుస్తూ ఉంటుంది. ఏమిటి, ప్రతిదీ కూడా టెన్షన్తో కూడుకొని, భయంతో కూడుకొని, ఇలా అనేకమైనటువంటి కొన్ని దుర్ఘటనలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేశాల మధ్య కూడా భేదాభిప్రాయాలు, యుద్ధ వాతావరణాలు, యుద్ధాలు అనేటువంటి భయాందోళనలు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగానే కాస్త ఒడిదుడుకులు, ఆటంకాలు అనేది ఉన్నాయి. అవి గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల ఇవే మనం ముందే చెప్తూ ఉంటాం. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది, ఇలా జరగబోతుంది అని ముందే చెప్తూ ఉంటాం. అయితే ఎప్పుడో జరగబోయే దాని గురించి మనం ఇప్పుడే చెప్పేటప్పటికి ఇవన్నీ జరుగుతాయా లేదా అని అందరికీ అనుమానాలు. అది జరిగినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుతం ఎవరికి ముందుగా చెప్తే అర్థం కాదు. అంటే ఏమిటంటే రాబోయే రోజులు మంచి రోజులు, మీరు ఇప్పుడే ప్రిపేర్ కాండి అన్నది ఒక నమ్మకాన్ని ఇవ్వడం భవిష్యత్తుకి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకేమనిపిస్తుందంటే అంత దేశమంతా చూసుకున్న సమస్యలుగా ఉన్నాయి, ఈయన చెప్పేది ఏంది ఇలా చెప్తున్నాడని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అవన్నిటితో మీకు పని లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. భగవంతుడు చేయాల్సింది భగవంతుడు చేస్తాడు. ఇది కన్యా రాశి వాళ్ళకి బాగా వర్తిస్తుంది. మంచి తెలివితేట పరులు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, ప్రతిదాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎక్కడ ఏ విధంగా మనము మాట్లాడాలి, అన్ని అవగాహన కలిగినటువంటి వాళ్ళే కన్యా రాశి వాళ్ళు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాను రాను పోను పోను కూడా మంచి మంచి రోజులే. అలాగే సంతాన ప్రకారంగా కూడా అధికంగా స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది. అది కూడా కలిసే వస్తుంది. మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి అని చెప్పుకోవడానికి మంచి అవకాశాలు. చాలామంది చెప్పాలంటే ఆడపిల్లని చెప్పగానే ఆడపిల్లని మనం సాకలేమేమో, ఆడపిల్లకు కట్నాలు ఇవ్వాలి, అన్నీ చేయాలి, అన్నీ చాలా ఇబ్బందులు అని చెప్పేసి అబార్షన్లు చేసుకునేవాళ్ళు వాళ్ళే అబార్షన్లు చేయించుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానులు, మూర్ఖులు. ఆడపిల్ల అంటే ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ వంశానికి మహాలక్ష్మి, సిరి రాబోతుంది అని అర్థం. సిరి సంపదలు రాబోతున్నాయి అని అర్థం. ఇంకా చెప్పాలంటే పెట్టి పుట్టిన అమ్మాయి అని అర్థం. ముందే పెట్టి పుట్టిన అమ్మాయి అన్నట్టుగా తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటారు, మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది అని. ఈ కన్యా రాశి వాళ్ళు భవిష్యత్తులో ఈ మాటలు చెప్పుకుంటుంటారు. కాబట్టి అన్ని విధాలు కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంది. కాకపోతే కొంత చిన్న చిన్న ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా 7వ ఇంట శని సంచార ప్రభావం, అలాగే 12వ ఇంట కేతుతో కలిసి కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బందులు ఉన్నాయి. ఆపరేషన్ జరిగే సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా వాహన ప్రమాదాలు, కాస్త ఇటువంటి సమస్యలు అయితే ఎక్కువగా
ఈ సంవత్సరం ప్రారంభంలో అధికమైనటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనేసి ఈ రాశి వారు ఏదైనా సరే కాస్త దైవాన్ని నమ్ముకొని మనము ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు భగవంతుడికి సమయాన్ని కేటాయించి ఎన్ని పనులు ఉన్నా కూడా 24 గంటలు ఒక రోజు అంటే దాంట్లో ఒక 10-15 నిమిషాలు సమయాన్ని కేటాయించి భగవంతుడిని దర్శనం చేసుకోవడం, అంటే దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఉదయం వీలైతే ఉదయం, ఎక్కువ శాతం ఉదయం చేసుకోవడం చాలా మంచిది పనులు చేసుకునే వాళ్ళందరికీ. ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే సాయంత్రం దర్శనం చేసుకుంటే ఖాళీగా లేకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక అవకాశం అనేది కలుగుతుందన్నమాట. అంటే ఉద్యోగం లేక పని బాటలు లేకుండా ఉంటారు కదా, అటువంటి వాళ్ళు సాయంత్రము 5 తర్వాత 7 లోపల దైవ దర్శనం చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అనేది కలుగుతాయి. ఆల్రెడీ ఉద్యోగాల్లోనూ అన్ని పనుల్లో బిజీ ఉన్నటువంటి వాళ్ళు పొద్దున్నే దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఆ రోజంతా కూడా వాళ్ళ పని సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇంకా కూడా ఏదైనా సరే వ్యాపార రీత్యా నష్టపోయిన వాళ్ళు, భారీగా నష్టాలలో ఉన్నవాళ్ళు అయితే మాత్రం కొన్ని సమస్యలతో, కోర్టు వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అయితే మాత్రం వీలైనంత వరకు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు స్వర్ణాకర్షణ భైరవ హోమం అని చెప్పేసి, భైరవ హోమం ఇది వాళ్ళ జీవితాన్ని బంగారమయమైనటువంటి జీవితాన్ని చేసుకోవడానికి, కోర్టు సమస్యలన్నీ కూడా వైదొలిగిపోవడానికి, శత్రు వినాశనం జరగడానికి, పోగొట్టుకున్నది ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలి అన్న సామెత కింద ఎక్కడైతే నష్టపోయారో అక్కడే తిరిగి వాళ్ళు మళ్ళీ అభివృద్ధి చెంది స్థిరపడడానికి, అనుకున్న పని సక్సెస్ కావడానికి ఇది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అలా చేసుకోండి, కలిసి వస్తుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.